ఎందుకు చదువుకోవాలంటే కృష్ణుని పూజించిన వాళ్ళకి కష్టాలు ఉండవు. మరి రాముని పూజించిన వాడికి ఏముండవు? రాగం ఉండదు. రాగం అంటే రాముడు ఉన్న చోట కాముడు ఉండడు. స్వామి చెప్పిన విషయాలు ఏమని నేను చెప్తుంది కాదు. అందువల్ల అందరూ నాకు కష్టాలు అంటారు కదా, వాళ్ళు ఏం చేయాలి? కలియుగంలో కృష్ణుడిని నామ చదువుకోవాలి. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ మంత్రం చెప్పింది ఎందుకనంటే, నాకు కనిపించిన వాళ్ళలో కష్టాలు లేవురా అన్నవాడు ఎవడు కనిపించలేదు నాకు. అందువల్ల అందరూ కృష్ణ మంత్రం చదువుకోవాలి. అందువల్ల నేను మంత్రం చెప్పాను అనమాట. ఇది స్వామి చెప్తున్నారా అనుకోండి. ఆ కృష్ణుడు ద్వారక వెళ్ళినప్పుడు ఆయన అక్కడ ఇసుకలోంచి తీసిన ఇది. నేను అసలు ద్వారకలో 7 ఏళ్ళు ఉన్నాను. ప్రతి సంవత్సరం కృష్ణాష్టమికి వెళ్ళి అలా ఆ కృష్ణుడు ఎదురుగుండా కూర్చుంటే అభిషేకం చేస్తుండేవారు. నేను గిల్లుకునేవాడిని. కృష్ణాష్టమి నాడు కృష్ణుడి దగ్గర ఎదురుగుండా ద్వారకలో అసలు అభిషేకం చేస్తుంటే మనం కూర్చోమని ఎలాగా అని అనుకున్నారా? ఇప్పుడు స్వామికి నాకు ఉన్న దూరం ఉండేది. నేనే ఆశ్చర్యపోయేవాడిని ఎలా జరిగిందని. ఎందుకంటే అది స్వామి యొక్క ఇది. ఆ ప్లేస్లో నడుస్తుంటే ఆ కృష్ణుడు నడిచిన ప్లేసు, ఆయన పాదధూళి, అవునా? అలాగే పుట్టపర్తి కూడా, పుట్టపర్తిలో ఆయన పాదం వెళ్తాం. అందువల్ల వీలైనంత వరకు చెప్పులు లేకుండా నడవాలి. ఒకసారి నాకు కాళ్ళకి దగ్గర చూడండి, చెప్పులు లేవు, అవునా? అది చెప్పులు లేకుండా నడుద్దామని అనుకుని అక్కడ వదిలేసి వెళ్ళాను. ఎందుకని అంటానంటే, కొంచెం ఆ స్వామివారి పాదధూళి మన ధూళి తగిలినా కూడా చాలా మంది మోక్షం వచ్చేస్తుంది. అసలు పుట్టపర్తే స్వామి నడిచిన ప్లేస్, ఎక్కడికి వెళ్ళినా కూడా అదే గుర్తు వస్తుంటుంది. కానీ కృష్ణుడిది 5000 సంవత్సరాల క్రితం, అవునా? ఇప్పుడు చూద్దాం మనం ఎంత అదృష్టవంతులం. అది గ్రహిస్తే చాలు, ఇంకెంతకని కేవక్కర్లేదు. అందుకనే తీసుకొచ్చాను. వేణుగోపాల స్వామి అనే కృష్ణుడు, ఈ సాయి కృష్ణుడు ఇద్దరు ఒకళ్ళే. కానీ మనం ఇక్కడికి వచ్చిన